టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే చుక్కకూర పచ్చడిని ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము. ఇది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి కూడా దిబ్బరొట్టులోకి కూడా తీసుకోవచ్చు. అయితే ముందుగా చుక్కకూరని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకోండి. మరి చిన్నగా అవసరం లేదు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 2 కట్టల చుక్కకూరని తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పాన్ కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నూనెను వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోండి. మీరు కనుక ఘాటు పెట్టుకోకుండా వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలి పొయ్యి నిండా నూనె అయిపోతుందన్నమాట. సో అలా అవ్వకూడదు అంటే మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకొని ఒక టమాటాని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 5 లేదా 6 చిన్నులపాయ గబ్బాలు పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ నూనెను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఆకుల్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వదిలేసుకోండి. ఇప్పుడు ప్యాన్ నిండా వచ్చేస్తుంది కదా, ఆకుల్ని కలుపుకోవడం కష్టమవుతుంది, కిందంతా పడిపోతుంది. కాబట్టి 1 నిమిషం మీరు ఆగితే కనుక చుక్కకూర అనేది మెత్తగా అయిపోయి అప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇది త్వరగా ఒక 3-4 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి. వాటర్గా ఉంటుంది చుక్కకూర, మెత్తగా అయిపోతుంది అనమాట. కాడలు అనేవి మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులోకి ఫస్ట్గా మనం ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ టమాటాలు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసేసుకొని జస్ట్ అలా ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఊరకనే మెత్తగా అయిపోతుంది. మీ దగ్గర రోలు ఉంటే కనుక పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఆకుని రోట్లో దంచుకొని తీసుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కాలిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకోవాలి. ఈ తిరగమాత దినుసులు అనేవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పచ్చళ్ళు అనేవి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చుక్కకూర పచ్చడిని కూడా వేసేసుకొని ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా మిక్సీ జార్లో, మీకు కావాలంటే అప్పుడే వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటా ఉడికించుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మరైతే పచ్చడి రెడీ అయిపోయింది. దీంతో ఇంకొక రెసిపీ కూడా ప్రిపేర్ చేయొచ్చండి, అది నేను వచ్చే వీడియోలో చెప్తాను. మరైతే మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసుకోండి.